Welcome you all to Hangama. నిద్రపోతే ఏమొస్తాయి? నిద్రపోతే మంచి మంచి కళ్ళు వస్తాయి. కళ్ళలో నా డ్రీమ్ గర్ల్ అనుష్క, తమన్నా, కాజల్, రకుల్ ప్రీత అదనమాట. మరి అదేంటి మన గ్రీష్మకి మాత్రం కలవరింతలు వస్తున్నాయంట? ఏంట కలవరింతలు? అదేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరు బాబు అండ్ గోల గ్రీష్మ. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, ముగుడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్వేస్తున్నది చలి రాత్రి, కవ్వేస్తున్నది చలి రాత్రి. శకుంతల, శకుంతల రా శకుంతల, కూర్చో. పేరే తేడాగా ఉంది. శకుంతల, ఎందుకు శకుంతల తలదించావు? ఓసారి ఎత్తు. నేను పరాయి మగవాన్ని తలెత్తి చూడనండి. మగాన్ని తలెత్తి చూడవా? పర్వాలేదు, నన్ను చూడొచ్చు. అంటే మీరు అంటే నాకు లైసెన్స్ ఉంది, నీ సొంత మొగుడిని చూడొచ్చు అని చెబుతున్నా. బంగారం, మనిద్దరం మనసు విప్పి మాట్లాడుకుంటే ఫ్యూచర్ లో మన ఇద్దరికి ఏ మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉంటాయి బంగారం. అందుకే ఈ రోజు మన ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకుంటారా? చెప్పు, నువ్వు ఎవరినన్నా లవ్ చేసావా? పోనీ నిన్నెవరన్నా లవ్ చేశారా? నా జీవితంలో ఇప్పటి వరకు నేను ముగ్గురు మగవాళ్ళని తలెత్తి చూసానండి. ఇప్పటి వరకు ముగ్గురే చూసావా? అవునండి. ఎవరా ముగ్గురు? ఒకటి మా నాన్నగారు, ఇంకొకటి మా తెలుగు మాస్టారు, ఇప్పుడు మీరే. భగవాన్, పద్ధతి గల అమ్మాయిని ఇవ్వమంటే పద్ధతికే పట్టు చీర కట్టి పంపావా దేవుడా? మై గాడ్, ఐ లవ్ యూ. థాంక్స్ అండి. బంగారం, ఈ రోజు మన ఫస్ట్ నైట్ ప్రపంచంలో ఎవరికి జరగనట్టుగా సరికొత్తగా జరగాలి బంగారం. అయితే ఏం చేసుకోకుండా పడుకుందామండి. ఏం చేసుకోకుండా పడుకుంటే సరికొత్త ఫస్ట్ నైట్ అనలే, సరుకు లేని ఫస్ట్ నైట్ అవుతుంది. నీ బందరా? అంటే మీరే కదా కొత్తగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పెళ్ళైనాక నువ్వు అడిగిన మొదటి కోరిక భర్తగా తీర్చడం నా ధర్మం. రా బజ్జో బంగారం, నీ బందరా? నీ బంద. అటు వెళ్తావా, ఇటు పడుకుంటావా? నీకేంట్రా ప్రాబ్లం? నోరు మూసుకో. పడుకుని స్కిట్ అంటే సురేష్ బావా, ఈ టైంలో వచ్చావు? తెల్లారితే నా పెళ్లి బావా. నిన్నెలా మర్చిపోతాను అయినా కొత్త చీర కొన్నాం కదా అని పాత చీరని పడేసుకుంటామా బావా? కార్ కండిషన్ లో ఉంది కదా అని స్టెప్ని మర్చిపోతామా? ఇది కూడా అంతే బావా. మరి నేనేంటే? అయ్యో, మా ఆయన ఉంటాడని భయపడుతున్నావా? ఆయన సాఫ్ట్వేర్ కదా బావా. పొద్దున్న ఎప్పుడు తెల్లారు 8ంటికి వెళ్తారు, 10ంటికి వస్తారు. ఈ ఖాళీ మొత్తం మనం భర్తీ చేద్దాం సురేష్ బావా. వసే వసే నీ అమ్మ కడుపు మాడ. నా కూతురికి కళల్లో ప్రావీణ్యం ఉందంటే ఏ లలిత కళల్లో అనుకున్నానే, పడుకున్నాకనే కళల్లో నాకు ఇప్పుడు తెలిసింది. అబ్బా అబ్బా అబ్బా, వసే నీ కడుపు మండ. అయినా నాకు యాపిల్ ఫోన్ అని చెప్పి చైనా ఫోన్ స్టిక్కర్ వేసి అమ్మేశారు. ఈ సెకండ్ హ్యాండ్ ఫోన్ నాకు అంటు కడతారా? దొంగ వెళ్ళారా? ఏంటండి? ఎవడా రవిగాడు? రవియా? సురేష్ మా బావండి. ఏమే వాడితో నువ్వు పార్కులకి పొదల సాటుకి పోయి నన్ను పెళ్లి చేసుకుని నాకు ద్రోహం చేయడానికి సిగ్గు లేదా నీకు? ఏమండి మీరు? మీరు ప్లీజ్ ఆపేసి. సారీ, నువ్వు ప్రతి రాత్రి నాకు అర్థమైంది, నాదే తప్పు. పడుకో బంగారం, పడుకో. అయ్యా, అదే మనసు అదే పూలు సంవత్సరం తర్వాత. షరీఫ్ గారు రండి రండి.
లేనప్పుడు ఇలా వచ్చారు హాట్ గా ఏమైనా తీసుకుంటారా? షరీఫ్ బాగా తీసుకుంటాడు. షరీఫ్ గారు మీది జిమ్ బాడీ కదా? అయ్యా బాగా. మా ఆయన ఉన్నాడులేండి, తినడానికి ముందర పడుకోవడానికి తొందర. ఏమి ఏ షరీఫ్ ఏంటి చేపట్టుకుంటున్నా? రే షరీఫ్ గా మా ఇంటికి రావద్దంటే ఏంటండి మళ్ళీ నిద్రలో ఏమే లేరు? ఆ షరీఫ్ గారు మన లేనప్పుడు మా ఇంటికి వచ్చాడా? వారం నుంచి వస్తున్నారండి. స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏం చేశాడు? మీరు లేరు అనగానే వెంటనే వెళ్ళిపోతున్నారు. దీనమ్మ పర్ఫార్మెన్స్. వాడి ఇంటికి వచ్చినప్పుడు కాఫీ అడగలా? లేదండి. కండలు బాగుంది అని చెప్పలా? వాడు నీ చేయి పట్టుకోలేదా? ఏమండి మీరు నన్ను అవమానిస్తున్నారు కదా. అయినా నేను ఎప్పుడైనా పరాయి మగవాడి మొహం చూశానండి? చూడాల్సిన అన్ని చూశాక ముఖం చూస్తే అంత, చూడకపోతే అంతే. ఏడు పాపవే, నువ్వు నిప్పు, నాదే తప్పు. పడుకో. సూపర్. ఇప్పుడు ఆపకుండా లైట్లు. 10 ఏళ్ల తర్వాత డాడీ నా బంగారు కొండ. అరే నా కొడుకు సేవ్ నా పోలికలే, డిట్టో దిగిపోయాడు. ఇంత కూడా తేడా ఉండదు. అవునండి, జెరాక్స్ మిషన్ లో కూడా ఇంత పర్ఫెక్ట్ గా రాదండి. నా బంగారు కొండ. షరీఫ్ సూపర్. బాబు డాడీతో ఆడుకోమ్మా. డాడీ మనం ఆడుకుందామా? ఆడుకుందామా? కొద్ది కష్టం కదరా. సరే కానీ నీకోసం ఆడదాం. గ్యారంటీ షరీఫ్. అమ్మా బంగారం, ఈ పూటకి చాలరా. నువ్వు రోజు 4 సార్లు ఇలా ఆడితే మీ నాన్న 4 నెలలకే మంచం ఎక్కేస్తాడు. బాబు మీ నాన్నగారితో ఆడి నువ్వు చాలా అలసిపోయావమ్మా. దా వచ్చి పడుకో. ఏ కౌశిక్, ఏంటి కౌశిక్ ఈ టైంలో వచ్చు? ఎలా ఉన్నావు? నేనా ఈ సన్నాస్తో ఏదో ఇలా ఉన్నాను. నీకు ఒక జోక్ చెప్పనా? చెప్పు. నా మొగుడు నా కొడుకు దాంట్లో వాడి కంట్రిబ్యూషన్ ఏదో ఉన్నదని తెగ ఫీల్ అయిపోయి ముద్దులు పెట్టేస్తున్నాడు. కాంట్రిబ్యూషన్ ఎవరిది? నీదే. అబ్బా ఏంటి ఇంత గట్టు కొరుకుతున్నావు? ఆగు. వాడు నిజంగా నా కొడుకేనా? మీ కొడుకేనండి. అవునా? అయ్యయ్యో మీరు నన్ను ఎంత అవమానిస్తున్నారండి. నెలకొకసారి మీ కష్టానికి ప్రతిఫలం అండి వాడు. ఈ అమ్మ కడుపు మాట అందరికీ చెప్పవే, నెలకొకసారి. ఇంకొకసారి కనుక పైకి లేచి దిక్కు మళ్ళీ కళ్ళని కన్నావనుకో, ఇదిగో కత్తి కూడా పక్కనే ఉంది, నెలకొకటి పెడతావు అనుకుంటున్నావు. పడుకో మూసుకొని. ఏ కౌశిక్, మళ్ళీ మళ్ళీ రావద్దు నువ్వు కౌశిక్. ఎన్ని కళ్ళ కన్నా నేను ఇంకా లెగవను, మూసుకొని పడుకుంటున్నాను. పో. మా ఆయనకి మన గురించి తెలిసిపోయింది కౌశిక్. ఇప్పుడు వద్దు కౌశిక్, ప్లీజ్ కౌశిక్ దగ్గరికి రావద్దు. ఇన్నాళ్ళు జరిగిపోయిందేదో జరిగిపోయింది. వీడు ఎదమైనా వీడితోనే ఉంటాను. కౌశిక్ దగ్గరికి రావద్దు, కౌశిక్. కౌశిక్ వద్దు, వద్దు. నువ్వు గాని దగ్గరికి వచ్చావంటే కత్తిని చూడు. కౌశిక్, నిన్ను. అమ్మా ఏంటి ఇలా తగ్గొసేవు? అల్లుడు ఎలా ఉన్నావు? అల్లుడు ఎలా ఉన్నావు? ఏంట్రా నీ నెత్తినున్న దరిద్రం తీసుకొచ్చి నా నెత్తిని పెట్టు. అల్లాడిపోతున్నాను రా. అల్లుడు అల్లుడు ఏంటి అల్లుడు ఈ రక్తం? ఏం చేయమంటారా? నీ కూతురు కత్తి తీసుకొని కోసిందిరా. అరే కొద్దిగా నిలబడలేకపోతున్నాను రా. ఓకే కుర్చీ ఏదైనా తెమ్మని చెప్పరా పండదాన్ని. అమ్మాయి అల్లుడు అలా నిలబడడానికి ఇబ్బంది పడుతుంటే కుర్చీ ఒకటి. ఏంటి నాన్న
ఇదేదో మీరే నాకు కాదే అల్లుడికి. అయ్యో అయ్యో కింద పడ్డట్టున్నాడు. అల్లుడు 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 సారీ అల్లుడు సారీ అల్లుడు. ఇందాక బ్లడ్ అయ్యి తడిగుంది అల్లుడు, జారి పడ్డావు కిందికి వెళ్ళి. బాగా తెగింది అల్లుడు. ఎందుకు రా దీన్ని అంటగట్టి నా జీవితం నాశనం చేసావు? అదేంటి అల్లుడు అంత మాట అంటావు? ఒకరోజు షరీఫ్ అంటది, ఒకరోజు కౌశిక్ అంటది. అల్లుడు ఏం మాట్లాడుతున్నాను? నా కూతురు ఎవరనుకున్నావు? నిప్పు. నిప్పులో వేసావనుకో నిప్పు ఆరిపోద్ది, కానీ నా కూతురికి ఏమి కాదు తెలుసా? మరి అదన్నీ ఇంద్ర రోజు ఒకటి పేరు కలర్ ఇస్తుంది. అల్లుడు నీకు కళలు వస్తే అన్ని నిజమవుతావు అనుకున్నావా? నీకు ఎప్పుడు రాలేదా కళలు? వచ్చిందిరా. మరి ఒకటి చెప్పు. వింధ్య రాత్రి నేను లేకపోతే బతకలేని చచ్చిపోతాను ఇంద్ర. ఇది కలే. కళలు ఎప్పుడైనా నిజమవుతాయా? అది నిజమైందా? కాలేదు. మరి ఇది ఎలా నిజం అవుతుంది అనుకున్నావు? కరెక్టే మామ, ఈ చిన్న లాజిక్ మర్చిపోయాను నేను. శుభ్రంగా బజారు పడుకోకుండా కాపురం చేసుకోవాలడు. ఓకే. ఎందుకు? మా అమ్మాయి చూసావా? చాలు లాగైంది పో. అండ్ నిజంగా ఒక విషయం చెప్పాలి, వేరియేషన్ వీరబాబు గారు, నిజంగా ఒక్కొక్క ఎపిసోడ్ కి మీ పర్ఫార్మెన్స్ మాత్రం అద్దరిపోతుందండి. ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో చేస్తున్నారు మీరు పర్ఫార్మెన్సెస్. మేమైతే బాగా పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకుంటున్నాం. సో మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఓకే, సో స్కోరింగ్ మెషిన్స్ మేము ఇప్పుడు మీకు ఇచ్చేస్తాం. 1 to 5 స్కోర్స్ ఉంటాయి. మీకు నచ్చిన స్కోర్ మీరు ఇవ్వచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది All the best. కౌశిక్, ఒక అబ్బాయిని ప్రేమించాలంటే వాడు ఎలా ఉండాలి? నాలాగా హ్యాండ్సమ్ గా ఉండాలి. ఇప్పుడు నిజం చెప్పు. బాగా బలిసి ఉండాలి. ఇది రెండు కాకుండా అంతకు మించి నా దగ్గర ఒక క్వాలిటీ ఉంది అంటున్నాడు. ఎవడాడు? విక్టరీ ఉదయ్, ఇంకా అల్లరి అనుష. లెట్స్ వెల్కమ్ దెన్. ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు. ప్రేమ లేదని ప్రేమించరాదని. ఈ అమ్మాయిని చూసారండి, చూడటానికి నేపాల్ అమ్మాయి లాగున్నా నాజుగ్గా ఉందని ప్రేమించానండి. మనం అదను ప్రసం కదా, ఊరకనే ఉన్నాం కదా. అప్పుడెప్పుడు అమ్మాయిని పటాయించినప్పుడు ఒక 1000 నోటు మీద కవిత రాశా. ఈ నోటు ఎంత నిజమో నా ప్రేమ అంతే నిజం అని చెప్పానండి. అంతే. నిన్న సాయంకాలం వచ్చి నోటు నా మొహం మీద కొట్టి, ఇప్పుడు నోటు చల్లదు నీ ప్రేమ చల్లదని మళ్ళీ నేపాల్ వెళ్ళిపోయింది. అప్పుడు నేను డిసైడ్ అయిపోయాను, ఇక నుంచి అమ్మాయిని ప్రేమించకూడదు, హలో నోట్, అమ్మాయిలతో మాట్లాడకూడదు, అసలు అమ్మాయిని చూడకూడదు చూడకూడదు చూడకూడదు. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. పక్కింట్లో ఇంత అందమైన అమ్మాయ, పక్కింటి పూరి పానీపూరి, ఎప్పుడు ఎవరిది టేస్ట్. ఈ అమ్మని ఎలాగైనా పటాయించాలి. మా ఇలా గబ్బు ఎక్కువ ఉన్నారు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అలా బయటకు పోయి వస్తా. అలాగే నాన్న. వస్తూ అంట ఎండా కూడు. హలో ఎక్స్క్యూస్ మీ, సిద్ధిగాడు మిమ్మల్ని లవింగ్. పెళ్లిళ్ళకి అనుకున్నా, ఈ మధ్య ప్రేమలకు కూడా బ్రోకర్లు తయారయ్యారా? వెళ్ళి ఆనే వచ్చి చెప్పమను. బ్రోకరా? నేనా? ఏం మాట్లాడు నువ్వు? సిద్ధి ఉంటే మనమే. ఈ ఏరియాలో ఏ చెట్టునైనా పుట్టినైనా కూడా చెప్తా నా పేరు. ఏ మనుషుల వరకు నీ గురించి తెలీదా? గాడికి పంచా? పర్లేదు, కూల్ కూల్, మనకేంటి కదా. ఓకే, ఇదిగో నీ లైఫ్ సెటిల్ అమ్మా. ఎందుకంటే ఈ రోజు నుంచి మనం నిన్ను ఐ లవ్ యూ. ఇంత మాటలో అసలు నేను ఎవరో తెలుసా నీకు? ఎవరో తెలుసా? కొంపతీసి అమ్మాయి కాదా ఏంటి? నా బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మాట్లాడుతున్నావు. ఓ నీ ప్రాబ్లం అదే, ఒక నిమిషం ఉండు. ఏంటి ఏం చేస్తున్నావు? అంటే నేను ఫ్రంట్ ఉన్నా కదా, బ్యాక్ చూస్తే ఓ పని అయిపోద్దని. ఏంట్రా ఏదో వేషాలు వేస్తున్నావా? మాది పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ తెలుసా? ఏ ఫ్యాక్షన్ కూతుర్లకి మొగుళ్ళు రారా, వాళ్ళకి పెళ్లిళ్ళు కావా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏ నీకు ఎంత కావాలంటే తీసుకో. స్క్రిప్ట్ లోకి మా నాన్న ఎంటర్ అయితే సీన్ ఇంకోలా ఉంటుంది తెలుసా? 7 ఎపిసోడ్ల నుంచి ఎంటర్ అయ్యాడు, ఏం బీకాడు మీ నాన్న? నిన్ను ఏ చెప్పాడికి స్టేజ్ అయినా కింద అయినా
స్కూల్ అయినా కాలేజ్ అయినా ఏయ్! బస్ అయినా బస్ స్టాప్ అయినా వన్స్ ఐ స్టెప్ ఇన్ విన్నింగ్ రిపీట్. ఏడమ్మా ఏడా చంద్రబాబు నాయుడు మన ఇంటికి వచ్చిండా? ఏడున్నాడమ్మా? చంద్రబాబు నాయుడు మన ఇంటికి వచ్చిండు, ఏడున్నాడు? అంటే గొంతు అచ్చం అలాగే ఉంటే నువ్వు పెద్ద వెంకయ్య నాయుడు అని నీకోసం బాబు గారు వస్తారు టిఫిన్ చేయడానికి. వీడు నాన్న బాబు గారిలో ఇమిటేట్ చేసి నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. ఎవరమ్మా అది? ఎవరురా? నా కూతురు నేర్పిస్తుంది ఎవరురా అది? స్టేజ్ మీద ఉండేది ముగ్గురమి, ఆ కంటెంట్ ఎప్పుడు ఫాలో అవ్వు. ఎవరు రాది ముందుకెళ్తావేంట్రా? ఏమిరా ఫ్యాక్షనిస్ట్ కూతురు నేర్పిస్తున్నాడు? ఏందమ్మా నవ్వుతా ఉన్నాడు? ఏయ్ ఏమిరా నవ్వుతున్నావు? పాడి మీద శవంలో ఉన్నావు, నువ్వు ఫ్యాక్షన్ చేయంట్రా. ఎంత మాట అన్నారు నాన్న, ఇంకా వీడితో మాట్లాడి నాన్న. ఇదిగో నాన్న, ఇదిగో ఈ కత్తి తీసుకొని వాడిని ముక్కలు ముక్కలుగా నరికాయి నాన్న, నరికాయి. నరికితే ఏ ముక్కి ఆడబడింది? యారు నీకు వారం పట్టాలమ్మా వాడికి? ఏయ్ నా మీద ఆల్రెడీ 10 కేసులు ఉన్నాయిరా. పక్క సొమ్ము కత్తిరాని కేసులు ఉన్నారా? అయితే ఏంటి? ఏందిరా బుల్బుల్ రెడ్డితో కామెడీ చేస్తావు? నువ్వు బుల్బుల్ రెడ్డి, నేను సిద్ధు సిద్ధార్థ రా. అయితే ఏంటి? పక్క ఏందమ్మా ఆడు యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నాడు. కప్పులు ఒరే టీం లీడర్ ఎవడరా? కర్మగాలు నువ్వేలే. మరి నా మీద పంచులేస్తున్నావేంట్రా? ఏమిరా గప్పులా బుల్బుల్ రెడ్డితో కామెడీ చేస్తున్నావా? మా ఊర్లో పెద్ద రౌడీని తెలుసా నేను? ఒరే నువ్వు మీ ఊళ్ళో పెద్ద రౌడీరా, మరి నేనెవరో తెలుసా? ఎవరురా నువ్వు? నరేంద్ర మోడీ బామ్మర్ది అయింది కాదు. ట్రంప్కి ఏమన్నా మేనడువా? గప్పులా ఎవరురా నువ్వు చెప్పురా. కొన్ని కోట్ల మంది చూసి హంగామా ప్రోగ్రామ్ నేను వన్ ఆఫ్ ది టీమ్ లీడర్ రా. నువ్వు హంగామా ప్రోగ్రామ్ లో టీమ్ లీడర్ వా? ఏం తప్పేమన్నా చేశానా? టీమ్ లీడర్నే. నాన్న నేను సిద్ధుని ప్రేమిస్తున్నాను. ఏందమ్మా ఈ పత్తి వ్యాపారం? ఈ గప్పులు ఎలా ప్రేమిస్తున్నావు నువ్వు? నాన్న ఈ కాలంలో 2000 నోట్లకి చిల్లర మార్చేవాడిని వీరుడు అంటారు, 2000 నోట్లకి చిల్లర ఇచ్చేవాడిని దేవుడు అంటారు నాన్న. ఇప్పుడు ఈ చిల్లర నాయాలకి చిల్లర మార్చిందా చిల్లర తెచ్చిందా? నేను చెప్పేది చిల్లర గురించి కాదు నాన్న. ఈ కాలంలో నోట్లున్నోడి కంటే నిలబడి కామెడీ చేసి నలుగురిని నవ్వించగలిగినోడే గొప్పోడు నాన్న. అది సిద్ధు దగ్గర టన్నులు టన్నులుంది నాన్న. అవును మామా, టన్నులు నా దగ్గర. ఏందిరా నీ దగ్గర టన్నులు టన్నులు ఉన్నది? ఆ రెప్షన్ చూస్తున్నా యాడుందిరా టన్నులు. అమ్మా నేను మాటలతో మ్యాజిక్ చేస్తున్నాడమ్మా. మామా లాజిక్ ఎవరికి కావాలి? ఇప్పుడు మ్యాజిక్కే కావాలి. ఇప్పుడు కంటెంట్ కన్నా పాంచులు ముఖ్యం, స్క్రిప్ట్ కన్నా స్లాంగ్ ముఖ్యం. నీకు ఇంకా అర్థం కాలేదు అనుకో, చేతికి నేరుగెళ్ళు, అక్కడ డైరెక్టర్ గారు ఉంటారు, ఆయన చెప్తాను నీకు. నాన్న కళ్ళు తెరిపించిన వాళ్ళు ఈ రోజుల్లో కామెడీ అంటే క్లైమాక్స్ లో కర్రలతో కొట్టుకోవడం అనుకున్నా. పంచులంటే ఏంటది? అదే వారిని పాస్ గా రావేంద్ర చెప్తాను డైలాగు. స్క్రిప్ట్ అంటే ఓరే మీ పాస్ అయ్యారని డైలాగ్ మర్చిపోలేదురా, అది యాక్టింగ్ లో ఒక భాగం. కామెడీ అంటే డబుల్ మీనింగ్ డైలాగులతో. కామెడీ అంటే డబుల్ మీనింగ్ డైలాగులతో డ్రామా చేయడం అనుకున్నా. నీలాగా మాటలతో మాయ చేయొచ్చని, కామెడీగా హంగామా చేయొచ్చని నిన్ను చూసాక తెలిసింది అల్లుడు సీను. అల్లుడు సిద్ధు మావా. ఏదో ఒకటి అల్లుడు డైలాగ్ అటు అయింది. ఏమ్మా ఇది సరిపోతాడా? మిగతా టీంలో చూపు చూస్తావా? ఈ అబ్బా నీతి కూతురేం ద్రౌపది కాదు, వాళ్ళేం పాండవులు కాదు. ఇదిగో వాళ్ళ అసలు ముదిరిపోయిన బెండకాయలు, మనం ఒక్కడమే లేత చిక్కుడుగాయని. నీ కూతురికి నేనే సరైన ఉండి. అయితే అల్లుడు నువ్వే నా కూతురికి సరైన అల్లుడు. అమ్మా మీ నాన్నకి డైలాగులు అనుకున్నా, చెయ్యి ఇవ్వడం కూడా చేత కాదు. వచ్చి పర్లేదులే. ఈ స్కిట్ మొత్తం హైలైట్. స్కిట్ అయితే అద్దరిపోయింది. Thank you. నాకైతే చాలా నచ్చింది. అనుష వెల్ డన్. అండ్ ఆడియన్స్ ఎలా ఉంది? సూపర్. రెడీ గైస్ అండ్ గర్ల్స్, యువర్ టైం స్టార్ట్స్.
నౌ. Thank you so much and all the best. All the best. to them. కౌశిక్, Yeah. నువ్వు ఖాళీగా ఉంటే ఏం చేస్తావు? టీవీలో క్రైమ్ స్టోరీస్ చూస్తా. అవునా? Yeah. ఎవరైనా కామెడీతో నవ్విస్తారు కానీ వీళ్ళేంటి క్రైమ్ స్టోరీ చూపించి నవ్విస్తాం అంటున్నారు? ఎంతకీ ఎవడా లాఫింగ్ మర్డర్ ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్. అండ్ సరదా సహస్ర. వెల్కమ్ టు క్రైమ్ వాచ్. మీరు హాయిగా నిద్రపోవాలనుకుంటున్నారా? అయితే కాసేపు మేల్కోండి. మీరు హాయిగా నవ్వుకోవాలనుకుంటున్నారా? అయితే ముందు కాసేపు ఏడవండి. ఇక విషయంలోకి వెళ్తే అది లంగాపురం అనే గ్రామం. సారీ, రంగాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో సీత, గీత అని ఇద్దరు అక్క చెల్లెలు ఉండేవాళ్ళు. అరుగో అటు నుంచి వస్తున్నారు చూడండి. నవమన్మథుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు. చూసారుగా, బర్ఫీ తిన్న బర్రెలాగా ఉంది చూసారా లావుగా? అది అక్క సీత. పక్కనే కుల్ఫీ తిన్న కోతిలా ఉంది చూశారు? అది చెల్లి సీత. వీళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి పంచ ప్రాణాలు. పంచప్రాణాల చూసారా ఎంత ఇన్వాల్వ్ అయ్యారు? ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేకపోయేవాళ్ళు. ఒకరిని మరొకరు అల్లారు ముద్దుగా చూసుకునేవాళ్ళు. ఒకరంటే ఒకరు చెవులు కోసుకునేవాళ్ళు. వీళ్ళిద్దరూ రోజు ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఆ ఎదురింటి కౌశిక్ ని ముగ్గులోకి దించాలి అని ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. చూశారుగా చద్దన్న దగ్గర కుక్కలా ఎలా చూస్తున్నారు? కానీ కొన్నాళ్ళకి కౌశిక్ కి పెళ్ళైందన్న విషయం తెలిసి ఇద్దరు చాలా బాధపడ్డారు. బాధపడ్డారు 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 సారీ, బాగా పడ్డారు. అక్క అయితే తేరుకుంది కానీ చెల్లి మాత్రం ఆ బాధలోంచి తేరుకోలేదు. అప్పుడు అక్క చెల్లి దగ్గరికి వెళ్ళి, ఇదిగో చెల్లి, ఎందుకంత బాధపడుతున్నావు? ఆ కౌశిక్ మిస్ అయితే మరో రమేషు లేకపోతే ఇంకో సురేషు. వెంటనే చెల్లి కూడా, పర్లేదక్క, పెద్దగా ఆస్తి లేకపోయినా పర్వాలేదు, అందగాడు కాకపోయినా పర్వాలేదు, ఎవడో ఒక గొట్టంగాలను చూసుకుని పెళ్లిళ్ళు చేసుకుందాం అనుకున్నారు. చూసారుగా గొట్టం అంత సింబాలిక్ చూపించారు. సరిగ్గా అదే టైంకి ఎంటర్ అయ్యాడు మన గొట్టంగాడు. సారీ, మన హీరో ఎంటర్ అయ్యాడు. సీత దగ్గరికి వెళ్ళి, సీత, నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టున్నావు కదా అన్నాడు. అవునండి అంది. వెంటనే వాళ్ళిద్దరు కలిసి ఏదైనా చేసుకుందాం అనుకున్నారు కానీ డైరెక్టర్ గారు ఒప్పుకోరని చేసుకోలేదు. ఇక వెంటనే కిరణ్, ఇదిగో నాకు ఒకటి ఇస్తావా అన్నాడు. ఒరే ఎదవ, ఆయాలు కాదు ఈయలు. ఏం కావాలో అడుగు అంది సీత. అది 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 కొంచెం పంచదార ఇస్తావా అన్నాడు. నీ అబ్బాయి ఈ మాత్రానికైనా ఎంత బిల్డప్ అని సీత లోపలికి పంచదార తేవడానికి వెళ్ళింది. అప్పుడు ఇల్లంతా తిరిగి చూశాడు కిరణ్. చూసి వీళ్ళు బాగా బలిసినోళ్ళ ఉన్నారు, ఎలాగైనా సరే ఈ అక్క చెల్లెల్ని బొట్లో వేసుకుని వీళ్ళ ఆస్తి మొత్తం కొట్టేయాలి అనుకున్నాడు. ఇక ఆ వీధి చివర అల్లరి చిల్లరగా తిరిగే రాజుకి ఫోన్ చేశాడు. ఒరే రాజు, నీతో పనుందరా అన్నాడు. అక్కడే ఉన్న రాజు స్కిట్ లేట్ అవుద్దని ఫోన్ పెట్టక ముందే అక్కడికి చేరుకున్నాడు. ఏంట్రా కిరణ్, ఎందుకు పిలిచావు అన్నాడు. ఏమీ లేదురా, నేను ఆ గీతం లైన్ లో పెట్టాలి. ఏంటి? అది వర్కౌట్ చేయట్లేదు. అది కాలేజీకి వెళ్ళేటప్పుడు నువ్వు దాన్ని ఏడిపిస్తున్నట్టు నటించు. కావాలంటే నీకు మందు బాటిల్ ఇస్తాను, కాకపోతే ఒక చిన్న విషయం, మందు బాటిల్ తెస్తాను, ఇక్కడే ఉండని లోపలికి వెళ్ళాడు. వీడు మందు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మందు తెచ్చిచ్చిన తర్వాత, ఇదిగో నేను ఆ గీతం లైన్లో పెట్టాలంటే నువ్వు నాతో తన్నులు తినాలి, దాన్ని ఏడిపించాలి, ఓకేనా? సాయంత్రం పని అయిన తర్వాత ఇంకో ఫుల్ బాటిల్ ఇస్తా అన్నాడు. అదిగో గీత కాలేజీకి బయలుదేరింది. రాజు దాన్ని ఏడిపించడం మొదలు పెట్టాడు. ఏడిపిస్తూనే ఉన్నాడు. అప్పుడు సింహం ఎంటర్ అయ్యాడు మన హీరో. రాజును కొడదాం అనుకున్నాడు, కానీ పూటగా మద్యం సేవించిన రాజు ఘాటుగా కిరణ్కి 4 తగిలించాడు. అప్పుడు కిరణ్ గిలగల 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 కొట్టుకున్నాడు. తన కోసం తను తిన్న కిరణ్పై గీత కూడా మనసు పారేసుకుంది. ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని
ఆస్తి మొత్తం కొట్టేసి అడ్డు తొలగించుకొని తన ఫేస్బుక్ ఫ్రెండ్ అయిన వింజతో లేచిపోదాం అనుకున్నాడు. అనుకున్నదే తడుగా అక్క సీతను పిలిచి, ఇదిగో సీత, రేపు మనం ముగ్గురు పిక్నిక్ వెళ్దాం, అక్కడ తెలివిగా మీ చెల్లి నడ్డు తప్పించి నేను లేవ తీసుకుపోతాను అన్నట్టు మర్చిపోయాను. వస్తూ నీ దగ్గర ఉన్న బంగారం నగలు తీసుకురా, హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు అన్నాడు. సరే అంది. వెంటనే మెల్లగా గీత దగ్గర కూడా చేరుకున్నాడు కిరణ్. ఇదిగో గీత, రేపు పొద్దున్నే మనం పిక్నిక్ ప్లాన్ చేసాం, అక్కడ మీ అక్కనే వెయిట్ చేసి మన ఇద్దరం లేచిపోదాం అన్నాడు. మరుసటి రోజు ఉదయం తెల్లవారింది. ఇద్దరు అక్క చెల్లెలు కూడా బంగారం డబ్బులు పట్టుకుని వస్తూ అక్కడ వాళ్ళ చెల్లి చచ్చిపోతే ఎలా అని స్నాక్స్ డబ్బాలో విషయం కలుపుకుంది అక్క చచ్చిపోతే ఎలా అని కుట్ర పన్ని స్నాక్స్ డబ్బాలో విషయం కలిపింది చెల్లి. ఇద్దరు కలిసి ఆ స్నాక్స్ తో పాటు బంగారం డబ్బులు తీసుకుని కిరణ్ దగ్గరికి వచ్చారు. ముగ్గురు కలిసి పార్క్ కి చేరుకున్నారు. ఆటలు ఆడుకున్నారు, పాటలు పాడుకున్నారు. వెంటనే అక్క సీత దగ్గరికి వెళ్ళి, ఇదిగో సీత, అక్కడ వాటర్ బాటిల్ దగ్గర క్యూ ఎక్కువ ఉంది, ఆడవాళ్ళు అయితే తక్కువ మంది ఉన్నారు, వెళ్ళి ఒక వాటర్ బాటిల్ పెట్టరా, ఈలోపు మీ చెల్లి సంగతి నేను చూస్తాను అన్నాడు. ఆనందంగా వెళ్ళిపోయింది సీత. ఈలోపు తన దగ్గరున్న కత్తి తీసుకొని చెల్లిని కసా 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 చచ్చిపోయింది. సీత వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాటర్ ఇచ్చింది. ఏంటి మా చెల్లి కనిపించట్లేదు అని అడిగింది. ఏమో నాకేం తెలుసు అన్నాడు. నువ్వు చంపేసేవరే నాకు తెలుసు అంది. వెంటనే తెలిసిపోయిందా అని అక్కడే ఉన్న కర్ర తీసుకున్నాడు. కర్ర తీసుకుని సీత తల మీద హ్యాపీ మరి బాదాడు. ఇవిడు సీనియర్ ఆర్టిస్ట్ కావడంతో 2 దెబ్బలకే చచ్చిపోయింది. ఆ బ్యాగుల్లో ఉన్న బంగారం వైపు నగల వైపు బాగా ఆశగా చూసుకొని చెక్ చేసుకున్నాడు. ఆహా, బంగారం నగలు తీసుకెళ్లే లోపు కడుపులో కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఒరే, అది మోషన్ ఎక్స్ప్రెషన్ కాదు, ఆకలి ఎక్స్ప్రెషన్. ఆకలేసి అక్కడే ఉన్న స్నాక్స్ తింటే పోలా అని ఆ కవర్ లో ఉన్న స్నాక్స్ తీసుకున్నాడు. పాపం వీడికేం తెలుసు, వాళ్ళు ముందుగానే దాంట్లో పాయిజన్ కలిపారని. ఆనందంగా స్నాక్స్ తిన్నాడు. ఇప్పుడు పాయిజన్ తిన్నావు, చచ్చిపోవాలి నువ్వు. అక్కడే పడి విషం తిన్నాడు కదా, చనిపోయాడు. ఈలోపు పథకం ప్రకారం తన గర్ల్ ఫ్రెండ్ పిలిచాడు కదా, వింజ అక్కడికి మెల్లగా చేరుకుంది. అడుగు వేసుకుంటూ చేరుకుంది. అక్కడ వీడు పడిపోయి ఉంటాను చూసి మొదట బాధ అనిపించింది, కానీ వెంటనే ఆ బ్యాగుల వైపు చూసింది. ఏమున్నాయి దీంట్లో అని ఓపెన్ చేయగానే ఆ బ్యాగుల నిండా బంగారం డబ్బులు. ఎంత బంగారం నాకు ఈడెందుకు బొంగు అనుకుని వెళ్లేలోపు ఆకలి అనిపించి అక్కడున్న స్నాక్స్ వైపు చూసింది. ఇంతకీ వింజ ఆ స్నాక్స్ ని తింటుందా తినదా వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్ యూ. కానీ నిజంగా మొట్టమొదటిసారిగా ఇలా మూకీ డ్రామా లాగా చేసి చూపించారు హంగామాలో. దట్ క్రెడిట్ గోస్ టు షరీఫ్. ఇప్పుడు బాగా థింక్ చేసి 1 to 5 మీరు ఇచ్చే స్కోర్ ఏంటో మీరే చూస్ చేసుకోండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కౌశిక్, సంక్రాంతి అంటే ఎవరైనా సిటీ నుంచి పల్లెటూర్లకు వెళ్తుంటారు, కానీ ఇక్కడ ఒక మామ మాత్రం పల్లెటూరు నుంచి అల్లుడిని వెతుక్కుంటూ సిటీకి వచ్చాడు. ఆడింత తేడాగా ఉన్నాడంటే ఆడు ఖచ్చితంగా మన ఫన్నీ గానే ఉంటాడు. Yes, you got it. ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఫన్నీ అండ్ నవ్వుల నవీనా. అందరూ బాగున్నారండి. మన ఊరి నుండి మరి మా అల్లుడు గారు పొద్దున్న వస్తాను రిసీవ్ చేసుకుంటా అని చెప్పారండి. ఎంతవరకు రాలేదు మరి మా అల్లుడు గారు. ఇప్పుడు ఎత్తకపోతే కాలు తగిలినట్టుగా భలే వచ్చావై బాబు. మా అల్లుడు గారు తెలుసా నీకు? మా అల్లుడు గారు తెలీదండి. మా అల్లుడు గారు తెలవకుండా ఏరియాలో తిరుగుతున్నావు నువ్వు. ఇప్పుడు ఎన్టీ రామ గారు అల్లుడు తెలుసు మీకు? తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అల్లు రామలింగయ్య గారు అల్లుడు గారు వాళ్ళకేమీ తెలియదు. అంతమంది అల్లుడు తెలిసినప్పుడు మా అల్లుడిని తెలియదా నీకు? కడుపుకు అన్నం తింటున్నా గడి తింటున్నా అది కాదు సార్. మీ అల్లుడు ఇవన్నీ మాట్లాడు. మాకు ఇప్పుడు మా కూతురు తెలుసు. మా కూతురు మీ కూతురా? తెలియదు. ఇప్పుడు మా కూతురు తెలీదా? కేసీఆర్ గారు కూతురు తెలుసు నీకు? తెలుసు. కవిత గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురు తెలుసు నీకు? తెలుసు. షర్మిల గారు. ఎన్టీఆర్ గారు కూతురు తెలుసా? అయ్యో భువనేశ్వర్ గారు. అయ్యి బాబోయ్, ఎంత మంది కూతురు తెలిసిన తర్వాత నా కూతురు తెలియదు. ఎవరైనా కడుపుకు అన్నం తిట్టా గడి తిట్టా నువ్వు. సార్ నెంబర్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇదిగోండి నెంబర్ పెట్టుకుని తిరుగుతున్నాను అప్పటి నుంచి. ఇదిగో ఈ నెంబర్ కొట్టు. ఇప్పుడు వస్తాను మా అల్లుడు. నేను ఎంత ఎర్రి పప్పునో నిన్ను చూసిన తర్వాత తెలుస్తుంది. నెంబర్ పెట్టుకుని ఆడుకుంటావరా ఎంతసేపు నాతో? కొట్టుకోటి నెంబర్ కొట్టు.
హలో హలో సార్ మీకు దండం సార్. ఎవరా పొద్దు పొద్దున నాకు దండం అది పెడతా? కాదు సార్, ఎవరో మీ మామ అంటారు సార్, అప్పటి నుంచి సాగు పడుతున్నాడు సార్. మా మామ నీ దగ్గర ఎందుకున్నాడు? ఏమో సార్ మీరు అడగండి. ఒకసారి పోనీ. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నాను మామగారు. మామగారు ఇప్పుడు ఎంతకు మీరు ఎక్కడున్నారు? నేను ఇక్కడ అడ్రస్ చెప్పాలి మీకు. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ భావన వైన్స్ ఒకటి ఉంది, ఆ తర్వాత ఇక్కడ మెడికల్ షాప్ ఒకటి ఉంది, ఇక్కడ టెంట్ హౌస్ ఒకటి ఉంది, ఇక్కడ బస్ స్టాప్ ఒకటి. వినపడదండి? ఏమండి మీరు అక్కడెక్కడ మాట్లాడితే నాకు ఎలా వినపడుతుందండి? ఇంత క్లారిటీ చెప్తున్నప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? సర్లే కానీ ఒకసారి ఫోన్ ఆ పక్క ఆయనకి ఇవ్వండి. రే తీసుకోరా రే. హలో ఏమండి ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? కొన్ని ల్యాండ్ మార్క్ చెప్పండి. సార్ హంగామా బస్ స్టాప్ దగ్గర ఉన్నాను సార్. ఓ అక్కడున్నారా? సరే కానీ ఆ ఫోన్ ఆయనకి ఇచ్చేయండి. ఈ ఫోన్ నాదే. ఓ సారీ కాదు, మా అల్లుడు గారు వచ్చారు, కంపెనీ కదా కంపెనీ. అయ్యా నీ గోచికొద్దంటావు నాయనా, నాకు పని ఉంది నాయన. మామయ్య గారు మీరు ఎక్కడున్నారా? మరి ఎక్కడ అనుకున్నారు? పొద్దునకి వచ్చిన 1-2 పోలేదు ఇంకా. అయ్యో మీకు నేను చూసుకుంటా రండి నాతో పాటు రండి. ఏంది మన ఇంటికి వచ్చాను. మీరు కూర్చోండి. రాక మీ నాన్న వచ్చారు కదా, కాసేపు ముచ్చటించు, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. వస్తా మామయ్య గారు. బాగా ఫ్రెష్ అవ్వండి. నాన్న నేను ఈడితో ఏగలేను నాన్న. ఏంది పండగ కొత్త శుభవార్త చెప్తానంటే ఆగలేదంటదేంది ఇది? నాన్న నాకు అర్జెంట్ గా ఈడితో విడాకులు కావాలి. వీటితో విడాకులు కావాలా? ఏందమ్మా నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తాడు, అంటు తోముతాడు, బట్టలు ఉడుతాడు, లంగాలు ఉతుకుతాడు, చివరికి గవర్నమెంట్ ఎంప్లాయీ వీటన్నిటితో కబడ్డీ ప్లేయర్ కూడా కదా. అక్కడ నాన్న పెద్ద చిక్కు వచ్చి పడింది. ఏది కబడ్డీ ప్లేయర్ దగ్గర? అవును నాన్న. ఆయనమ్మా ముచ్చటపడి ప్రేమతో నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి అనుకున్నానా, అలా టచ్ చేసి అని పారిపోతాడు నాన్న. మాడా సర్లే రబ్బీ నేర్పిద్దాం అమ్మా. రబ్బీ బాగా గట్టి పట్టుకుని కూర్చుంటాడు అమ్మ. తల్లి కూర్చో. అది కాదు నాన్న. ఏంటి తండ్రి కూతుళ్ళు మంచి ముచ్చట్లు ఉన్నట్టున్నారు? మీ గురించి మాట్లాడుకున్నాను. థ్యాంక్ యూ మాయ గారు. ఇప్పుడు మీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం సరుపు ఇస్తారా? సరుపు కాదండి, ప్రైజ్ ఇస్తారా? ప్రైజ్ కాదండి, సర్ప్రైజ్ ఎలా చెప్పాలని మీకు ఒక ప్రత్యేకమైన విషయం చెబుదాం. ఏంటది? రాక మీరు మా ఇంటికి వచ్చినందుకు ఈసారి వెరైటీగా మేమే మీకు బట్టలు పెడతాం. రిచ్ గా ప్లేన్ లో పెడతాం. మీరు ముందు రావండి, డబ్బులన్నీ త్యాగం చేస్తారు మీరు. బట్టలు ప్లేన్ లో పెడతారు విమానంలో, బయట పెట్టుకోకూడదు ఇంట్లో. డబ్బులన్నీ త్యాగం చేసి పడుతున్నారు. నాన్న బట్టలు పెట్టడం అంటే ప్లేన్ కాదు, సాదా బట్టలు. సాదా బట్టలు పెడతారు, ప్లేన్ లో విమానంలో పెడతారేమో అనుకున్నా నేను. ఏమండి సాదా కూడా మీ ఊళ్ళో అంటారు కానీ హైదరాబాద్ లో పట్టిన చెక్స్ గళ్ళు అంటారు. ఇలా చెప్తే మీకు ఎక్కడ ఇబ్బంది అయిపోతాం సాదా అని చెప్పుకున్నాం. ఏమోనండి ఏం చేస్తున్నారు మీరు? ఏమండి చిన్న ఇంపార్టెంట్ వర్క్ ఉందండి. ఏంది బొమ్మలు చూస్తున్నారా? కాదండి, ల్యాప్టాప్ ఆపరేట్ చేస్తున్నాను. ఆపరేషన్ కూడా చేస్తారు మీరు? అబ్బా నాన్న ఆపరేషన్ కాదు, ల్యాప్టాప్ లో ఆపరేషన్ అంత టెక్నికల్ పెరిగిపోయిందా? మాయారు మీకు దండం పెడతానండి, అవి ఏవి కాదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. అయ్యో అవి పొల్లి పోరాయి కొడతానండి, మామూలు కొట్టను. మమ్మీ రిటర్న్ చూశాను, డాడీ రిటర్న్ చూశాను, కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏంటండి? మాయారు మీరు అనుకున్నట్టుగా ఏవేవో ఇంగ్లీష్ బొమ్మలు అవి ఇవే కాదు. రిటర్న్స్ అంటే అకౌంట్స్ కి సంబంధించింది అని అర్థం. కొత్త బొమ్మ ఇది. ఉన్న మూడో టాప్ చేసేసాడు కదండి అల్లుడు గారు. కనిపించిందా? ఎవరో ఇప్పుడు మీతో పాటు లోపలికి వెళ్ళింది కదండి. పంచలేమాకండి, అమ్మాయి ఉందని నాకు తెలుసు ఆ విషయం. మనకి దేని గురించి అడుగుతున్నారు? కనిపించిందా ఏంటండి అది? అది తాళం కనిపించింది. తాళమా? ఇప్పటికిప్పుడు తాళం ఎందుకని మీకు? ఇప్పుడు మీకు తాళం కనిపించలేదా? అబ్బా తాళం ఎందుకు చెప్పండి. ఇప్పుడు లోపలికి వెళ్ళాను కదా, అమ్మాయి పాట పాడి చాలా సంవత్సరాలు అయింది. నేను అమ్మాయి పాట పాడవే అన్నా. అమ్మాయి ఏమని తెలుసా? నాన్నగారండి మీరు తాళం ఏంటి, నేను పాట పాడతా అంది. ఇప్పుడు తాళం తీసుకెళ్తాను కదా అమ్మాయి పాట పాడేది. ఏమండి నాకు తెలియకడతాను, ఏ మాగారైనా ప్రపంచంలో అల్లుడికి గాని కూతురుకి గాని బట్టలు పెడతాడు, గిఫ్ట్లు పెడతాడు, కారు ఇస్తాడు, ఫ్రిడ్జ్లు ఇస్తాడు, ఏమైనా ఇస్తాడు. ఈయనేమిటంటే నాకు ఏమీ ఇవ్వట్లేదు.
ఎందుకు ఇవ్వట్లేదండి? ఏమిచ్చాడు? టార్చర్. మీ ఇద్దరు మాట్లాడకండి. నేను వచ్చేటప్పుడు ఓ ట్రంక్ పెట్టి పట్టుకొచ్చా, టార్చర్ ఏదో పట్టు రాలేదు. అది నువ్వు షాపులు కట్టించే టైం అయింది, టార్చర్ పట్టు రాలేదు. అమ్మమ్మని ఏమైనా ఫీల్ అయిపోతారు అల్లుడు గారు అమ్మాయి గారు, టార్చర్ పట్టుకోతారు. టార్చర్ ఆడియన్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? Super. స్టోరీ వాళ్ళు ఇప్పుడు రెడీ కదా మీరు? And your time starts now. కౌశిక్, నీకు డ్రైవింగ్ వచ్చా? ఏం మాట్లాడుతున్నావు? నాకు డ్రైవింగ్ స్కూల్ ఉంది తెలుసా? మనకి మన యాక్సిడెంట్ చేసి దొరికిపోయావంటగా. నేనా? నువ్వు కాకపోతే నేనా? సర్లే మ్యాటర్ చెప్పు. మన శ్రీను సుబ్బులు ఇద్దరు కూడా డ్రైవింగ్ స్కూల్ ఓపెన్ చేశారంట. వాళ్ళిద్దరూ డ్రైవింగ్ స్కూల్ ఓపెన్ చేశారంటే మరి లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ అలాంగ్ విత్ నెల్లూరు నీరజ. బాబా నాకు డౌట్, ఏంది? మన స్కూల్ కి ఏవి రావు డ్రైవింగ్ స్కూల్ అని ఎందుకు పెట్టారు? అది మా తాత పేరు. ఎవరికైనా చెప్పు, నమ్ముతారు. నాకు చెప్పవాక. నీకు ఏవి రావు కదా, అందుకు ఏవి రావు స్కూల్ అని పెట్టావు. బయట చెప్పాక పరుగు పోద్దా? ఆల్రెడీ చెప్పేశా. సరేగానే అయ్యేంది నడుంకి? నిమ్మకాయ దిష్టికి. డిస్టిక్ కారు కదా కడతారు, నీకు దేనికి? కారుకి కట్టే కారుకి దిష్టి పోద్ది, నాకు కట్టుకుంటే నాకు దిష్టి పోద్ది. దిష్టి ఏమో కానీ నిమ్మకాయలు జాగ్రత్త బావా, చితికి పోతాయా. హలో 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 బావా హలో బావో, ఇందుకు కదా నీకు నిమ్మకాయలు కట్టిందా? బయట పిలుస్తున్నారు బావ, ఎవరన్నా? చూడాలి అనుకున్నాను రా. లోపల ఎవరండి? చిరంజీవి, రజనీకాంత్. వచ్చింది ఎవరు? కాజలా? అవును. నమస్తే మేడం. ఇది డ్రైవింగ్ స్కూలా? కాదమ్మా, ఎలిమెంటరీ స్కూల్ రా. అలాగే తీసుకురాపో, ఏబిసిడీలు నేర్పిస్తా. బావా నేను గుడింతాలు నేర్పిస్తా. ఏందిరా మీరా? ఓ ఇది డ్రైవింగ్ స్కూలే. అసలు మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఓ అబ్బా, 2 లాడ్జీల్లో దొరికాడు. అంటే నేను లాంగ్ డ్రైవ్ బాగా చేస్తానని చెప్తాడు మా వాడు. లాంగ్ డ్రైవా? అదే బా, భలే కవర్ చేసుకుంటా బాను. ఇంతకు ముందు ఏ బండ్లు తోలేవాళ్ళు? ఎద్దల బండి. ఎడ్ల బండి కాదు, హెలికాప్టర్ తోలేవాడిని. బావా నువ్వు భలే కవర్ చేసుకుంటావు, అందుకనే నీకు నిమ్మకాయలు కట్టింది. హెలికాప్టర్ తోలేవాళ్ళు మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? అక్క ఒకసారి పైకి పోయిన తర్వాత చలి పుడుతున్నదని పైన ఫ్యాన్ ఆపేశాడా? పడిందా? కాదు, ఊడింది. ఏంటది? ఉద్యోగం అమ్మా, నీకు అవసరం అన్నా? ఉద్యోగం ఊడిపోయిందా? అట్టయితే నువ్వు ఇప్పుడు డ్రైవింగ్ నేర్పించలేవా? ఓ నేనేనమ్మా డ్రైవింగ్ నేర్పించేదా? నేర్పిస్తావు. సరే తొందరగా నేర్పించండి అయితే. కాదు పట్టుకో పట్టుకో. దా పోదాం బా. డ్రైవింగ్ నేర్పించేది నేను. కారు ఎక్కిద్దామని కదా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే నేను తాళం ఒకసారి తిప్పుతా. అక్క ఇంకా ఊసేయి. కక్కినట్టుంది అది, వాడికి తాళం. ఎంతసేపు కుర్ర కుర్ర అంటావురా? తాట ఎరగంట అయింది బండి. కొట్టాడు స్టార్ట్ అయింది కానీ ఆ తర్వాత ఈ విధంగా స్టీరింగ్ ని పట్టుకొని వణకుతా ఉండాలా. ఏంద్రా వాడు తనుకుతున్నాడా? నువ్వు భయపడవాక. ఏం భయం లేదు. ఆ వంతను వణితే ఏం భయం లేదంటే ఎట్టుంటుందిరా? అవును నోర్మి. ఎందుకు అలాగా? ఇప్పుడు ఆగిపోయింది చూడు. వాడికి స్టార్టింగ్ ట్రబుల్ అన్నమాట. మా అక్క కూడా అంతే, పంపించే ముందు మాత్రం పంపిస్తుంది. ఎక్కడికి? డ్రైవింగ్ స్కూల్ కి. నువ్వు స్టీరింగ్ పట్టు, జాగ్రత్తగా తోలుతుండు, నేను కంట్రోల్ చేస్తా ఉంటా. నేరుగా పోతా ఉండు, పోతా ఉండు. బావా బావా ఆ డాబు మన బావా దాహం వేస్తుంది, సోడా తాగాల. పోతా ఉండు, బ్రేక్ అయ్యి. ఎక్కడుంది? ఆ మనిషి వేయలేదు బావా. ఏరా బ్రేక్ నా కాడుంది. నువ్వు ముందు చూస్తున్నారే. నీ అబ్బా బ్రేక్ నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావురా? బావా మనిషి కొత్త కదా, ఇప్పుడు పడితే అప్పుడు వేసేస్తుందని సేఫ్టీగా నా దగ్గర పెట్టుకున్నా. ముందు బ్రేక్ అయ్యిరా. 1 2 3 కట్. అయినా బ్రేక్ ఎందుకు ఏమన్నావు బావా? నీ అబ్బా సగినం బాగలేదురా. ఏమైందా? ముందు పిల్లి పిల్ల వచ్చింది. కారులో పంది పిల్ల ఉంది కదా బావా.
అదే తోలుతా ఉండు. ఓ ఎవడో మనిషి వస్తున్నట్టున్నాడా? రే మనిషి వస్తున్నాడు, ఏం చేయమంటారా? గుద్దాడు పారేసి నువ్వు ముందు చూడమ్మా. ఇన్సల్ట్ చెప్పాలా నీకు? ఏం చేసేది అంటారు? హారన్ కొట్టమనా? నేను కొట్టాడు. పావు పావు. అమ్మ నాకు పావులంటే భయం. వెనకాలేంది దబడా దబడా సౌండ్ వస్తుంది. నేను చూస్తా ఉండు. చూడరా చూడు. బావా ఇట్ ఈస్ డేంజర్. ఏందిరా? మన కారుని 4 దున్నపోతులు కోపంగా వెంటాడుతున్నాయి. ఏది? కారులో బర్రు ఉంది కదా, అందుకని. నేరుగా పోతున్నావా? చిన్నగా పోతుండవు. వీడి దగ్గర వస్తుంది. వస్తుందిరా, వచ్చేసింది. బావా వీడి దగ్గర అరగంట అయిందిరా. భయం తగ్గలేదు బావా. నీలో ఉందారా? అంటే మళ్ళీ ఇంకోటి వస్తుంది కదా, అందుకని. ఏమండి స్పీడ్ బ్రేకర్లు అన్ని అయిపోయినాయి ఏంటి? లేదు, ఇంకా 4 ఉన్నాయి. మళ్ళీ పడతాలే. నువ్వు నోరు మూసుకొని కూర్చోండా. ఆపండ్రా. ఓ కారులో ఖాళీ లేదు, పో. నేను ఎక్కడానికి రాలేదు, దించడానికి వచ్చా. దిగండి. బావా వచ్చింది పోలీసు. దిగు దిగు. హెల్మెట్ ఎదురా? వీడికి ఇది లేదు, ఇది లేదు. ఎవరైనా కార్లో హెల్మెట్ పెట్టుకుంటాడా? అందులో మా బావ చిన్నప్పటి నుంచి హెల్మెట్ వాళ్ళ. లైసెన్స్ తీరా? లేదు. ఈ బుక్ అది కూడా లేదు. నువ్వు పోలీసా? నిజంగా అనపడ్డా? యూనిఫామా? నిజంగా పోలీసారా? అవును. దొంగబండి కింద ఉంటాయా? దొంగ బండి ఇద్దరు దేక్. యా ఎరా ఇది దొంగ బండా? ఉదర పోచ్. ఎరా ఇది దొంగ బండా? నడవరా పోలీస్ స్టేషన్ కా. సార్ 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 ఒక్క నిమిషం సార్, వాడితో కొంచెం మాట్లాడాలి. నేను భలే టార్చర్ పెట్టాడు సార్ నన్ను. నేను తీసుకొస్తాను సార్. సార్ ఏ టౌన్ సార్? నెల్లూరు టౌన్. ఓకే నేను తీసుకొస్తా. ఏరా నీది దొంగ బండా? అయితే ఇలా ఊపు, కాదంటే ఇలా ఊపు. చుట్టుపక్కలన్నీ ఊపుతావేరా ఓదమహాడా. ఇది దొంగ బండా? దీనికి డ్రైవింగ్ స్కూల్ అని పేరు పెట్టావు. ఎన్ని నాటకాలు. అక్క ఇక్కడ ఒక రూల్ ఉంది, దేనికైనా ప్రాపర్టీ వాడాలా. ఏరా నువ్వు ఎన్ని నాటకాలు. ఇలా గనక బండి నేర్పిస్తే పులిహారు నాకు ఆల్రెడీ వచ్చి నేను బానే ఉన్నా, సేఫ్. అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? ఫ్యాంటాస్టిక్, వెరీ నైస్. మరి అంత సూపర్ అనిన తర్వాత కూడా నాకు ఎందుకో ఒక దగ్గర డౌట్ వస్తుంది. కాబట్టి సో 1 to 5 స్కోర్ లో మీకు నచ్చిన స్కోర్ మీరు ఇవ్వచ్చు. 1, 2, 3, 4 or 5. యువర్ టైం స్టార్ట్స్ నౌ. All right, thank you so much guys. Thank you. Thank you and all the best. JSR Group Sun City హంగామాలో స్కోర్ కౌంటింగ్ టైం. సూపర్. అసలు ఇవాళ పర్ఫార్మెన్సెస్ అన్ని నచ్చాయి నాకైతే. నాకు బాగా టెన్షన్ గా ఉంది, నిజంగా టెన్షన్. నాకు నిజంగా టెన్షన్ గా ఉంది. సో ఇంకెక్కువ టెన్షన్ పడకుండా లెట్స్ వెల్కమ్ ఆల్ ద టీమ్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మరి ఆలస్యం చేయకుండా స్కోర్స్ ఆన్ ద స్క్రీన్. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. సో ఫస్ట్ టైం ఇన్ ద సెట్స్ ఆఫ్ హంగామా ఉదయ్ గెలిస్తే మిగతా వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ స్క్రిప్ట్ కి 3000. నెక్స్ట్ వీక్ మరింత హంగామా అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. టిల్ దెన్ దిస్ ఇస్ విద్యా అండ్ కౌశిక్ సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్. ఆనందారారివిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కో ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్.
షో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా Trendy tradition, any occasion, young generation indication. ఈటీవీ ప్లస్ A must the time pass. ఈటీవీ ప్లస్ Chal full to bindas. ఈటీవీ ప్లస్ Entertainment ka ba? ఈటీవీ ప్లస్ Never ending.